ఒక చిన్న పాట పాడుకుని మనము కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో, నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను గాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో, నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో, నీ చేతి నీడలో. హల్లెలూయా. ఉదయకాలము ఇంతవరకు ప్రభు మనల్ని కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి ప్రభు మనకు దయచేసినటువంటి మరి యొక్క సుదినమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి చిన్న వాక్య భాగమును ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి చిన్న వర్తమానమును పరిశుద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ వాక్యములో
అనేకమైన ఆత్మీయ సత్యములు మర్మములు దాగి ఉన్నవి. కొన్ని ఆత్మీయ సత్యములతో మర్మములతో నాతోనూ, నాయనా ఇదిగో ఆన్లైన్లో వీక్షించుతున్న ప్రియులతోనూ మీరు మాట్లాడండి. అపవిత్రమైన నా నోటిని పరిశుద్ధపరిచి మీ పవిత్రమైన పరిశుద్ధమైన వాక్కులతో మీరే ప్రియులతో మాట్లాడండి. ఆటంకములను చీకటిని బాధించండి. క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకములో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన ఇహలోకములో ఉన్నప్పుడు మరి జరిగినటువంటి ఒక సంఘటన, ఆయన గెన్నేసరేతు అనే దేశములో నుండి మరి బయలుదేరి తూరు, సీదోను అనే ప్రాంతముల ద్వారా వెళ్ళుచు ప్రాంతములకు వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 15:21 చూసినట్లయితే యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా చాలా ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి యేసుని గురించి విని, ఆమె కానాను స్త్రీ ఏమండి సురోనిఫేకయ దేశస్థురాల వంశంలో పుట్టినటువంటి గ్రీసు దేశస్థురాలని ఆమె గురించి రాయబడి ఉన్నది. ఆమె ఒక అన్య దేశస్థురాలు. జెంటైల్, షీ వాజ్ ఏ జెంటైల్. ఏమండి గెన్నేసరేతు ప్రదేశము నుంచి మరి తూరు సీదోను అనే పట్టణమునకు ఆయన వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, అదే మరి మార్క్స్ వార్తలు ఏమి రాయబడి ఉందంటే అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ అని రాయబడి ఉంది. ఇక్కడ ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకతో వచ్చి అని రాయబడి ఉంది. ఆమె యేసుని గురించి విన్నది. ఆమెకు ఒక సమస్య వచ్చినది. ఆమె కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నట్లుగా మనం మరి వాక్యంలో చూస్తాం. ఆమె యేసుని గురించి విని యేసు దగ్గరికి వచ్చింది. వచ్చి అంటుంది 22వ వచనం చదవమ్మా. 22వ వచనం. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. గట్టిగా కేకలు వేసింది. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, హ్యావ్ మెర్సీ ఆన్ మీ ఓ లార్డ్ సన్ ఆఫ్ డేవిడ్. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి చెప్పింది. దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా అని కేకలు నన్ను కరుణించంటుంది. కుమార్తెకేమో దెయ్యం పట్టింది. మరి దెయ్యాన్ని వదలగొట్టమని చెప్పాలి, కానీ ఏమంటుంది నన్ను కరుణించమంటుంది. అంటే షీ రియలైజ్డ్ దట్ షీ హ్యాడ్ ఏ సిన్ ఇన్ హర్ హార్ట్. ఆమె హృదయములో దేవునికి విరోధమైనటువంటి కార్యం ఏదో ఉన్నదని ఒకటి గ్రహించింది. అందును బట్టే నా కుమార్తెకు ఈ వ్యాధి ఈ సాతాను పట్టి పీడిస్తుందని అర్థమైంది. కనుక అంటుంది, దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణించు. మొట్టమొదట చాలాసార్లు మనం ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగితే సులువుగా మనం ఇతరుల మీద నింద వేసేస్తాం. ఏమండి భార్య మీద లేకపోతే భర్త మీద ఎవరి మీదో నింద వేసేస్తాం. నీ వల్లే ఇదంతా నాకు అయింది అంట. ఏమంటుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, మొట్టమొదటిగా నన్ను కరుణించు. నా స్థితి నీ సన్నిధిలో సరిగా లేదేమో, ఒకవేళ నా ప్రవర్తన నీకు మరి అంగీకారముగా లేదేమో, నా జీవితము నీకు ఆయాసము పుట్టించేదిగా ఉన్నదేమో. కనుక అంటుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఎందుకంటే నా కుమార్తె దయ్యము పట్టి
బహుబాధపడుచున్నదని కేకలు వేశారు. నిజమే, పాపము మనుషులను దేవుని నుంచి వేరు చేసేస్తుందండి. ఇట్ సపరేట్స్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. సిన్ సపరేట్స్ ఏ హ్యూమన్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. దేవుని సన్నిధి నుంచి పాపం మనల్ని దూరం చేసేస్తుంది. కనుక ఈ స్త్రీ గ్రహించింది, కానాను స్త్రీ గ్రహించింది. అన్యురాలైనప్పటికీ, అన్య దేశస్తురాలైనప్పటికీ యేసుని గురించి విన్నది కనుక వచ్చి అంటుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. అప్పుడు 23వ వచనం, అందుకు ఆయన చాలండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆమెతో మాట్లాడట్లేదు, ఆమె పట్టించుకోవట్లేదు. శిష్యులు అంటారు, ఏమండి చదవమ్మా. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని వేడుకొనగా, శిష్యులు అంటారు, అయ్యా ఈమె మాటకు వచ్చి ఊరికినే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, వచ్చి కేకలు వేస్తుంది, ఎందుకు ఈమెను పంపివేయరాదా, ఏదో చెప్పి పంపివేయరాదా అని శిష్యులందరూ అంటారు. ఏమండి ఇక్కడ అంటారు, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, వారు అంటారు, ఈమె వచ్చి మనల్ని వెంబడిస్తుంది కదా, కేకలు వేస్తుంది, ఒక మాట చెప్పి ఆమెను పంపివేయండి అయ్యా అని శిష్యులు ఆయన అంటారు. అప్పుడు ఆయన అంటారు, 24వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని నేను. చాలు, ఆయన అంటారు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఎవరైతే విశ్వాసములో నుంచి తప్పిపోయారో, ఎవరైతే ప్రార్థనా జీవితం నుంచి జారిపోయారో, ఎవరైతే దేవుడు ఆశించిన మెట్టులో నుంచి దిగజారిపోయారో, ఏమండి ఒకసారి ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ వరమును రుచి చూచి తమ జీవితంలో దేవునిని విశ్వసించిన తర్వాత దేవుని యొక్క కార్యములు అనేకములు వారి జీవితంలో చూసిన తరువాత పడిపోయిన వారి గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మరి శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్యాక్ స్లైడర్స్, పడిపోయిన వారు, తప్పిపోయిన వారి గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. ఇక్కడ అన్నారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. అవునండి, దేవుడు ఇశ్రాయేలు పట్ల అనేకమైన సూచక్రియలు చేశారు. ఇశ్రాయేలు పట్ల దేవుడు అనేకమైన సూచక్రియలు చేశారు. అరణ్యంలో నడిచినప్పుడు వారి కాళ్ళకు వాపు లేదు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు. ఏ దినమును కావలసినటువంటి ఆహారం ఆ దినమును వారికి సమకూర్చి అరణ్యములో నడిపించారు. మరి ఐగుప్తు దాస్యం అనే కాడి కింద నుంచి వారిని విడిపించడానికి దేవుడు గొప్ప కార్యములు వారి మధ్య చేసినప్పటికీ కూడా ఆయన కార్యములను వారు వెంటనే మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యములను మర్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మారులు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనేకమైన కార్యములు చేశారు. కానీ వాటిని మనం త్వరగా మర్చిపోతాం. కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నాం. అయ్యో, నేను ఫలానా స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఈ స్థితిలో ఉంచాడే, నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నాకు భార్యను ఇచ్చారు, నాకు బిడ్డలను ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, మంచి ఉద్యోగం ఇచ్చారు. ఒకప్పుడు ఏ స్థితిలో నుంచి ఇప్పుడు ఈ స్థితిలోకి నన్ను దేవుడు నిలబెట్టారు కదా అని కొంచెం కూడా కృతజ్ఞత చూపించరండి. త్వరగా మర్చిపోతారంతే. అందును బట్టి ఆయన బహుగా చింతిస్తూ అన్నాడు, ఏమండి, ఐగుప్తులో ఎన్నో శ్రమలు అనుభవించారు. దాస్యం అనే కాడి కింద నుంచి వారిని దేవుడు విడిపించారు. అయినప్పటికీ వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. అందుకే ఆయన ఇశ్రాయేలుని గురించి బహుగా చింతించుతున్నట్లుగా
మరి గ్రంథంలో ఏమండి, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకు కానీ నేను మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మారు మనసు పొందామని చెప్తాము, దేవుడిని అంగీకరిస్తున్నామని చెప్తాము, వాటిని త్వరగా లోకమును చూసి వాటిని మర్చిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమును చూడగానే వాటిని నెమ్మదిగా సాతాను పక్కకు పెట్టి లోకాన్ని చూపిస్తుంది. లోకంలో ఉన్నదంతా ఏమిటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డెంపం. మానవుడికి చూపించి మనుషుల్ని నాశనం చేస్తుంది సాతాను. దేవుడు అనేకమైన కార్యాలు చేసి అంటున్నారు, నా బిడ్డల నా ప్రియమైన కుమారుల వలె పరిశుద్ధముగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. కానీ ఏ లోకములో వారు రకరకములైనటువంటి తంత్రములను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అందును బట్టి ఆయన అంటాడు ఒక మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. చాలండి, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చిన్న పిల్లల నుంచి నేను పెంచి వారిని పెద్దవానిగా చేసి తిని. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు 2-3 వచ్చి చదవము. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎన్ని కార్యములు చేసినప్పటికీ ఎన్నో మార్లు దేవుడు మనలను విపత్తుల నుంచి మనలను, మన బిడ్డలను, మన కుటుంబములను కాపాడారు. ఎన్నడైనా మన కృతజ్ఞత కలిగి ఉన్నామా? సజీవుడైన దేవుని కలిగి ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించామా? మన దగ్గర నుంచి ఆయన ఏం ఆశించట్లేదండి. ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. విరిగి నలిగినటువంటి హృదయమును ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమల దేవుడు. అందుకని దావీదు గారు అంటాడు, దేవా, విరిగి నలిగినటువంటి హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగినటువంటి హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం, మంచిదే. తర్వాత ఏమండి, సాక్ష్యం కూడా చెప్పడానికి ఇష్టపడరు. దేవుడు చేసిన కార్యములు సాక్ష్యం కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఇదంతా మా గొప్పతనం అని అంటుంటారు. అవును, చాలా చోట్ల అది జరుగుతుంది. చాలా చోట్ల అదే జరుగుతుంది. దేవుడు చేసినటువంటి కార్యములను వెంటనే మర్చిపోయారు ఇశ్రాయేలు. అందును బట్టి వారిని బట్టి దేవుడు చాలా చింతకలుగా అంటాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చాలండి, పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని. మన జీవితంలో ఎన్నో కార్యములు ఆయన చేసి నిన్ను ఒక ఉన్నతమైన మెట్టులో నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబం ఆయన ఉంచాడు. ఇది ఉదయకాల సమయంలో నువ్వెన్నడైనా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మొదలుపెట్టావా? నిన్ను బట్టియే కదా ప్రభువా మేము ఇలా ఉన్నామని ఎన్నడైనా నువ్వు కృతజ్ఞత చూపించావా? ఒకవేళ అలాంటి కృతజ్ఞత చూపించిన ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టరు, నీ బిడ్డలను విడిచిపెట్టరు. దానికి అది 2 రెట్లుగా ఇంకా నువ్వు ఆశీర్వదిస్తారు ఆయన. ఇంకా అదే అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చదవమ్మా. మిమ్మును కడుగుకొనుడి, 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అది మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని మీ నుంచి తొలగించుకొనండి.
మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోరండి. మిమ్మల్ని కడుక్కోండి. పరిశుద్ధమైనటువంటి రక్తములో మనల్ని మనం కడుక్కొనవలసిన వారమై ఉన్నాం. మనం కడుక్కోవలసిన వారమై ఉన్నాము. మన తలంపులను, మన క్రియలను, మన అపవిత్రమైనటువంటి చేతులను మనం దేవుని సన్నిధిలో శుభ్రం చేసుకునవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ నిమిత్తము నా నిమిత్తం ఆయన శిలువలో, కలువరి శిలువలో మధ్యాహ్న సమయంలో తన స్వరక్తమునిచ్చి శిలువలో మరణమును పొంది నీకు నాకు గొప్ప విమోచన కలుగు చేశారు. గొప్ప విమోచన కలుగు చేశారు. అందుకంటారు ఇక్కడ, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దుష్క్రియలు కనబడకుండా దేవుడు నన్ను చూడలేదులే అని అనుకుంటున్నారేమో. మన ప్రతి చర్యను ఆయన గమనించే దేవుడై ఉన్నాడు. నీవు పండుకొనుట, లేచుట ఆయనకు తెలియను. 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 2వ వచనం చదవండి. మొదటి నుంచి చదవమ్మా. మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చాలండి. ఏమండి, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు దానిని గ్రహించుచున్నావు. ఏమండి, 8వ వచనం చదవమ్మా. నేను ఆకాశమునకు ఎక్కినను అక్కడను నీవు ఉన్నావు. నేను పాతాళ మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించునను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అందుకని అంటాడు ఆయన, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చాలా సార్లు అనుకుంటాం, ఈ చిన్న విషయమే కదా, ఇది దేవుడు చూడలేదు అనుకుంటాం. ఆయన మన యొక్క ప్రతి చర్యను కూడా గమనించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీతి కార్యములు చేసినప్పటికీ, చెడ్డ కార్యములు చేసినప్పటికీ, దుష్ట కార్యములు చేసినప్పటికీ ఆయన ఆకాశము నుండి మనలను పరిశీలించే దేవుడై ఉన్నాడు. నీ హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు ఆయన. 17వ వచనం చదవమ్మా. కీడు చేయటం మానుడి. 17వ వచనం, మొదటి అధ్యాయం 17వ వచనం. యెషయా మొదటి అధ్యాయం 17వ వచనం. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. దేవునికి ఇష్టమైన కార్యములండి. నీతి మరణము నుండి తప్పించునని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీవు నీతిమంతుడు అయితే నీ కుటుంబం అంతటిని దేవుడు భద్రపరిచి కాపాడటానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటారు, మిమ్మల్ని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా మిమ్మల్ని మీరు ఏమండి వాటిని తొలగించుకునండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించుకునండి. దేవుడు హృదయములను అంతరంగములను పరిశీలించు. దేవుడు హృదయములను అంతరంగములను పరిశీలించి దేవునికి సమస్తము కూడా తెలియను. దేవుడు తెలియదు అనుకుంటున్నారా? నువ్వు చేసే కార్యము దేవుడు చూడలేదు అనుకుంటున్నారా? కీర్తన గ్రంథము చూడమ్మా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదవము ఒకసారి. పాతాళ
పాతాళమును అగాధ కూపమును యెహోవా కనబడుచున్నవి. నరుల యొక్క హృదయములు మరి తేటగా ఆయన కనబడును కదా. అగాధం పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల యొక్క హృదయములు నరుల యొక్క హృదయము నరుల యొక్క హృదయములు మరి తేటగా ఆయన కనబడును కదా. హృదయమును అంతరంగమును పరిశీలించు దేవునికి సమస్తము తెలియని ప్రియులారా. తెలుసు ఇశ్రాయేలు గురించి ఆయన విన్నారు, చూస్తున్నారు. ఆయన వారి యొక్క స్వభావమును గమనిస్తున్నారు. ఆయన నీ స్వభావం నా స్వభావం గమనిస్తారు. ఉదయకాల సమయంలో వారి జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు చేశారు, అయినప్పటికీ వాటిని మర్చిపోయారు. వారి హృదయమును కఠినపరుచుకున్నారంతే. వారి యొక్క మార్గములను దేవుని సన్నిధి నుంచి నెమ్మదిగా తప్పించే ప్రయత్నం చేస్తుంది సాతాను. దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమే అంటున్నాం. అందుకని ఇక్కడ అంటున్నారు, వారి గురించి ఆయన చింతిస్తున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆ స్త్రీతో అంటున్నారు. అందుకని ఆయన అంటాడు చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గారి ప్రత్యక్షమై మాట్లాడతారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదవమ్మా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసి వలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టను. నాతో మాట్లాడిన వారి స్వరము నేను వింటిని. ఆయన నాతో ఇట్లనేను, నరపుత్రుడా, అది నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఎవరైతే దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదములు పొందుకున్నారో, దేవుని యొద్ద నుంచి కృపలు పొందుకుని ఆయన మరలా తిరుగుబాటు చేశారో, చదివమ్మా పైనుంచి నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకును ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపాలి. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని చెప్పు. I know they are the stiff-necked people. వాడు లోబడనున్నటువంటి ప్రజలు నాకు తెలుసు. నా మీద తిరుగుబాటు చేశారు కనుక నువ్వు వెళ్ళు, వారి దగ్గర నేను పంపిస్తున్నాను. ఇక్కడ ఒక మాట అంటారు చూడండి, 7వ వచనం చదువు. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి. వారు లోబడినని ప్రజలు నాకు తెలుసు. వారి హృదయంలో నాకు స్థానం లేదు. వారు తిరుగుబాటు చేయవారు కనుక ఇదిగో అటువంటి వారి యొద్దకు వెళ్ళి నువ్వు వారు వినినను వినకపోయినను నేను ఆజ్ఞాపించినటువంటి మాట నువ్వు వెళ్ళి వారికి చెప్పంతే. అదే మనం చేయవలసింది. అదేనండి మనం చేయవలసింది. వాక్యం అందరూ వింటారని లేదు. ఎవరైతే జాగ్రత్తగా విని వాక్యమును గ్రహిస్తారో వారి హృదయం తెరపడుతుంది. పరిశుద్ధులైన పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు లూదియా అనే స్త్రీ తన హృదయమును తెరిచి జాగ్రత్తగా వాక్యం విన్నది. లూదియా అనే తుయతైర పట్టణస్థురాలు, ఆమె పెద్ద ఉద్యోగస్తురాలు కాదండి, ఐశ్వర్యవంతురాలు కాదు. ఉదారంగు పొడి అమ్ముకునే తుయతైర పట్టణస్థురాలని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మనకు దేవుడు అన్ని ఇచ్చాడు.
సోఫాలో కాలు మీద కాలేసుకుని కనీసం వాక్యం వినటానికి కూడా మనసు లేదు మనకి. ఏమేమో చూస్తాం టీవీలో. పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు తుయతైర పట్టణస్తురాలు, ఊదా రంగు పొడి అమ్ముకునే తుయతైర పట్టణస్తురాలు అని బైబిల్లో ఉంది. ఆమె హృదయమును తెరిచి జాగ్రత్తగా పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటల మీద ధ్యానం ఉంచింది. దేవుడు ఆమె యొక్క హృదయం తెరిచాడు గనక ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందారు. నీ కుటుంబానికి నువ్వు ఒక మాదిరికరంగా ఉన్నావా? నీ బిడ్డలకు నువ్వు ఒక మంచి భయభక్తులు పెంచే తల్లిగా ఉన్నావా? నీ కుటుంబమునకు నువ్వు ఒక మాదిరికరమైనటువంటి తండ్రిగా, భర్తగా నువ్వు జీవిస్తున్నావా? ఉదయకాల సమయంలో మన స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తుయతైర పట్టణస్తురాలు, ఊదారంగు పొడుగు అమ్ముకున్నటువంటి తుయతైర పట్టణస్తురాలు పౌలు గారు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విన్నది హృదయం తెరిచి. ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. ఆమె కుటుంబం రక్షించబడ్డది. ఎందుకులేండి, లాక్డౌన్ ఉంది కదా, చర్చికి కూడా వెళ్ళక్కర్లేదు, హాయిగా ఏదైనా చక్కగా వండుకొని ఉందాం అనుకుంటున్నారా? అందుని బట్టే అంటున్నాడు ఇక్కడ. అందుని బట్టే ఇక్కడ ఏమండి, ఇక్కడ యెహెజ్కేలు గారిని దర్శించి ఆయన సెలవిస్తున్నాడు దేవుడు. వెళ్ళు, వారు లోబడలేని ప్రజలు, వారు నాకు విరోధముగా పాపము చేశారు. తెలుసు, వారు వినరని తెలుసు, వాక్యం వినరని తెలుసు. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వారి గాయములనియో కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమునకు నీ హృదయంలో స్థలం ఉంటే దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలము నీవు లోబడకుండా నీ దుష్టక్రియలు దేవునికి కనబడేటట్టు ప్రవర్తిస్తున్నావు. నీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని మీ నుంచి తొలగించుకున్నాడని ఎస్ఐ గారితో మాట్లాడు. ఇక్కడ అన్నారు, వారు వినినను వినకపోయినను నేను చెప్పిన మాటను చెప్పు. అది మాకు ఇచ్చిన పని అండి. నేను కూడా పడుకోవచ్చు, లాక్డౌన్ కదా, ఎవరు రావట్లేదు, చర్చికి హాయిగా పడుకోవచ్చు. ఎందుకు ఆన్లైన్లో వాక్యం ఇస్తున్నామంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదని, ఏ ఒక్కరు దేవుని సన్నిధి నుంచి తప్పిపోకూడదు, ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును చూడకుండా వారి జీవితమును నాశనం చేసుకోకూడదు. యవనస్తులైన వారు, ఎవరు నాండ్రైన వారు, మీ కుటుంబములలో మీరు సాక్షులుగా నిలబడితే ఒకళ్ళు తమ దుష్క్రియల నుంచి తప్పించుకొని యోసేపుకి పాపం చేసే అవకాశం వచ్చింది. పోతీఫరు భార్య యోసేపుని పట్టుకున్న ఆయన శోధించింది. పాపము నుంచి విదిలించుకుని పారిపోయాడు. గొప్ప ఆశీర్వాదం చూసి. అవునా బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? యోసేపు జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఎందుకంటే అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అతడు పాపం అసహించుకున్నాడు, పాపం నుంచి పారిపోయాడు. అందుకని అన్నాడు ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మ యొక్క వరమును చూసి తర్వాత తప్పిపోయిన వారిని మరలా తిరిగి వారిని సరి అయిన మార్గంలో పెట్టడం చాలా కష్టమని చెప్పి హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంది. మారు మనసు పొందినటువంటి దినములలో ఉన్నటువంటి విశ్వాసము, మారు మనసు పొందినటువంటి దినములలో ఉన్నటువంటి ప్రార్థనాత్మ, ఆ ఆసక్తి
నీలో ఉన్నదా? ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ అన్నారు, వారు వినినను వినకపోతే, దేవునికి తెలుసు వినరండి కొంతమంది, వాక్యం వినరండి. వారు వినినను వినకపోయినా, ఇదిగో నేను ఇచ్చిన మాట నువ్వు వారికి చెప్పంతే. వారు తిరుగుబాటు చేయవారు కనుక, 7వ వచనం, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచే. ఒకవేళ తెలియచేయకపోతే నాకు శ్రమ. చూడండి, అది కూడా ఉంది 18వ వచనంలో. చూడండి, ఒక హెచ్చరిక ఉంది చూడండి, అక్కడ మంచి హెచ్చరిక ఉంది చూడండి. 18వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17 నుంచి చదవమ్మా. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా, నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఆయన రక్తమునకు, ఆయన దుష్టత్వంలో ఆయన చనిపోతాడు, బాగానే ఉంది. ఒకవేళ నువ్వు చెప్తే సరే, చెప్పకపోతే ఆ రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. అవునండి. ఒకవేళ వాక్యం చెప్పకపోతే దేవుడు నన్ను అడుగుతాడు. రేపొద్దున తీర్పు దినమన్నా తాను చేసిన క్రియలను బట్టి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ప్రతివాడు కూడా దేవుని యొక్క న్యాయపీఠం మీద నిలబడాలి. అది నాకు వాక్యం తెలియదంటానికి వెళ్ళలేదు. ఏమండి, ఈ దూరాలు సాక్ష్యం చెప్తాయి, లైట్లు సాక్ష్యం చెప్తాయి, మైక్ సాక్ష్యం చెప్తుంది. నాకు తెలియదయ్యా, నేను వాక్యం వెళ్ళలేదు, మాకెవరు వాక్యం చెప్పలేదు అని ఆ దినాన్ని అడిగితే ప్రభు అంటారు, అక్రమము చేయవాళ్ళ నా యొద్ద నుండి తొలగిపో. అవునండి, ప్రసంగికులకు కూడా, ఇక్కడ వాక్యం చెప్పే వారికి కూడా ఒక హెచ్చరిక ఉంది. ఒకవేళ వాడి దుర్మార్గత నుంచి వాడు మార్పు చెందమని నువ్వు ఒకవేళ అతన్ని హెచ్చరిక చేయకపోతే అతడు చేసిన దుర్మార్గం బట్టి అతను మరణం అవుతావు, కానీ అతని రక్తమునకు నిన్ను నేను ఉత్తరవాదిగా ఎంచుదు. అందుకేనండి ప్రయాస అంతాను. ఎస్, ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఇజ్రాయెల్స్ అంటారు కనుక ఆయన అన్నాడు, తన శిష్యులకు కూడా అధికారం ఇచ్చినప్పుడు అంటారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, శిష్యులకు అధికారం ఇచ్చినప్పుడు కూడా ఈ మాట చెప్తారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, 10వ అధ్యాయం మొదటి రోజు చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. శిష్యులకు అధికారం ఇచ్చారండి. నాకు భూమి మీదను ఆకాశమందును భూమి అందును సర్వాధికారం ఇవ్వబడినది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంతేకాదు, ఏమండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించండి అని శిష్యులకి చెప్తా అంటున్నారు. వారికి కొన్ని అధికారాలు ఇచ్చారు. ఏంటండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అధికారం ఇచ్చి అంటారు. 5వ వచనం చదవమ్మా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనే ప్రవేశింపకుడి,
చూసారండి, శిష్యులు కూడా అదే చెప్పినారు. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా వారికి ఇయ్యుడి. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెలకు వెళ్ళండి, మీరు వెళ్ళుచు వారికి చెప్పండి, పరలోక రాజ్యము సమీపించినది, సమయం లేదు, పరలోక రాజ్యము సమీపించినది ఉన్నదని ప్రకటించండి, అక్కడ ఉన్నటువంటి రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయండి. ఏమండి ఇక్కడ అన్నారు, రోగులను స్వస్థపరచండి. రోగులను స్వస్థపరచండి అంటే ఈ దినాల్లో ఏమండి స్వస్థతల కోసం మనం అనేక చోట్ల పరిగెడుతున్నాం. ఏమండి శారీరకమైనటువంటి రోగం కాదు, నీ ఆత్మకు పట్టినటువంటి రోగము నిన్ను విడిచిపెట్టాలి. నీ హృదయములకు పట్టినటువంటి రోగము, అనేక రకములైనటువంటి రోగములు ఉన్నాయి. మనుషులను పీడించడానికి ఏమండి మనుషులకు పట్టినటువంటి అనేకమైనటువంటి రకములు ఉన్నాయి. కోపం అనే రోగం ఉంది, అహంకారం అనే రోగం ఉంది, ఏమండి దోషంగా మాట్లాడే రోగం ఉంది, రకరకాల రోగాలు ఉన్నాయి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి. చనిపోయిన వారంటే ఈ శారీరకంగా చనిపోయిన వాడిని లేపడం కాదండి, ఆత్మలో చనిపోయినటువంటి వారు. పూర్వం ఆత్మీయ స్థితిలో ఉండి కూడా దేవునితో నడిచి కొంతకాలం తర్వాత దిగజారిపోయిన వారి కొరకు దేవుడు ఇక్కడ చాలా ఆసక్తిగా మాట్లాడతారు. ఏంటంటే చనిపోయిన వారిని లేవనెత్తండి. ఆదాం గారితో దేవుడు చెప్పాడు, నేను వద్దన్నటువంటి పండు తిన్న రోజుని నీవు చచ్చేదవని. దట్ డజంట్ మీన్ దట్ ఫిజికల్లీ హి హస్ నాట్ డైడ్. ఆయన శారీరకంగా చనిపోలేదు కానీ ఆత్మలో చనిపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను పోగొట్టుకున్నారు, ఆ రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నారు, దిగంబరులుగా ఉన్నారు. నాకు తెలియదు నువ్వేం పోగొట్టుకున్నావు, ఎన్ని సంవత్సరాల క్రితం మారు మనసు పొందావో నాకు తెలియదు. దేవుళ్ళు నిలిచి ఉన్నావా? ఒకవేళ తిరుగుబాటు చేసేవారుగా ఇంకా మనం ఉన్నామా? ఇశ్రాయేలు వారు తిరుగుబాటు చేశారు కనుక అన్నారు, అమ్మా ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్ద కానీ నేను ఎవరి యొద్దకును పంపబడలేదు. నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను, ఇంకెవరి యొద్దకు పంపబడలేదు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 ఉంటుంది, మీరు చదవకలేదన్న. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదని వాక్యం సెలవిస్తుంది. పాపులను రక్షించడానికి ఆయన వచ్చారు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. ఒక దినాన్ని నేను నశించిపోయినప్పుడు నన్ను వెదకి రక్షించాడు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి ఉదయకాల సమయంలో ఆయన శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. నీ హృదయాన్ని మార్చుకుంటావా? ఆయనకు వ్యతిరేక స్వభావం ఉన్నటువంటి నీ పరిస్థితులను మార్చుకోగలవా? మరలా ఆయన ఎందుకు తిరిగి వస్తావా? కనుకనే దేవుడు అంటున్నాడు, వారి హృదయ కాఠిన్యమును బట్టి ఏమంటున్నారంటే, వారు వినినను వినకపోయినా నేను చెప్పిన మాట వారి చెప్పు. ఆ స్త్రీతో అంటారు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్ద కానీ నేను ఎవరి యొద్దకును పంపబడలేదు. చూడండి, మా మూల వాక్యానికి వెళ్దాం. 15వ అధ్యాయం మత్తయి సువార్త. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్ద కానీ నేను మరి ఎవరి యొద్దకును అయినను ఆమె వచ్చి, ఏమండి అమ్మా ఇది నీ కొరకు కాదు, నేను నేనేమి చేయలేను, నేను ఇశ్రాయేలు కోసం వచ్చాను, నువ్వు అన్యురాలివి అని చెప్పినప్పుడు అయినను, ఇక్కడ మాట చూడండి, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అయినను ఇంత చెప్పినప్పటికీ ఆమె అంటుంది వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయమంటుంది. అప్పుడు కూడా విడిచిపెట్టడం లేదండి, ప్రాధాయపడుతుంది. ప్రార్థనలు ఎన్నడైనా దేవునితో పోరాడినటువంటి అనుభవం నీకుందా? ఒకవేళ నీకుంటే నీ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు.
అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమనేను. అప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన అన్నారు, ఇంకొక ప్రశ్న వేస్తారు ఆయన. అందుకు ఆయన చాలండి. ఆయన అంటారు, అమ్మా పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు కదా. ఏమండి, ఒకవేళ నువ్వు నేను ఆ స్టేజ్లో ఉంటే ఏమంటాం ఆలోచించండి. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని ఆయన అన్నారు. మనం ఏమంటాం? ఏమయ్యో నీ వల్ల అయితే నువ్వు చెయ్యి లేదా మానే కానీ కుక్కతో పోలుస్తావండి, నేను కుక్క పిల్ల కనపడుతున్నానా? అసలు నా గురించి నీకు తెలుసా? నేను ఎటువంటి దానో తెలుసా? నా పర్పస్ ఏంటో తెలుసా నీకు? ఒకవేళ ఆమె జీవితంలో దేవుని ఎదుట అహంకారం గల స్త్రీ అయి ఉండవచ్చును, త్వరగా కోపపడే స్త్రీ అయి ఉండవచ్చును. అందుని బట్టి దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు. ఆమెని అన్నాడు, అమ్మా పిల్లల రొట్టె ముక్కు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా అప్పుడు కూడా ఆమె కోపం రాలేదండి. ఎందుకని? మొదట ఉన్నటువంటి కోపాన్ని ఇప్పుడు కూడా ఉంటే ఆమె దేవుని యొక్క ఏమండి మేలులు పొందుకోలేదు. అమ్మా పిల్లల రొట్టె ముక్కు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని ఆమె చెప్పగా ఆమె అంటుంది, నిజమే ప్రభువా, నిజమే, నేను కుక్కనే, నేను అసహ్యమైన దానను, అందుకే నన్ను కరుణించమని అడిగాను. అవును ప్రభువా, నేను కుక్కనే. అయితే ఒక మాట, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పొడి రొట్టె ముక్కలు తినును కదా. నిజమే ప్రభువా, నేను కుక్కనే. కానీ ఒకటి చెప్తాను నేను, ఒక విషయం నేను మీకు తెలియపరుస్తాను. కుక్క పిల్లలు కూడా తన యజమాను యొక్క బల్ల మీద పడి ఉండి రొట్టె ముక్కలు తింటాయి కదా. కనీసం ఏమిటి, నీ దగ్గర నుంచి చిన్న చిన్న రొట్టె ముక్కలు ఏదైనా పడితే నీవు ఇశ్రాయేలుని ఆశీర్వదించిన తర్వాత ఏమైనా మిగిలితే నన్ను ఆశీర్వదించు, నా బిడ్డను నన్ను కరుణించు, నా బిడ్డను బాగుచు. అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద ఉండే రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పినప్పుడు ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద ఉన్నప్పుడు రొట్టె ముక్కలు తిను కాదని చెప్పాను. అందుకు యేసు ఎప్పుడైతే ఈ మాట అన్నదో, ఎప్పుడైతే తను తగ్గించుకున్నదో, చక్కని మాట మాట్లాడుతాను. అమ్మా నీ విశ్వాసము గొప్పది, సమాధానం గల, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఎవడి ఆమె ఎప్పుడైతే తను తగ్గించుకుందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తను దీనురాలుగా రిక్తురాలుగా తగ్గించుకున్నదో, దీనులకు దాయనే భక్తిహీనులకు చూను, దీనులకు దాయనే భక్తిహీనులకు చూను, సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎప్పుడైతే అవును ప్రభువా, అందుకు కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద ఉండి పడి రొట్టె ముక్కలు తిను కదా ఎప్పుడైతే అన్నారు, అమ్మా నీ విశ్వాసము, చక్కని ఉచ్చారణ అండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక ఆమె చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను ఉందని. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభువు చెప్పారో, ఆమె కుమార్తె వెంటనే స్వస్థత పొందింది. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని విశ్వాసముతో దేవుని అడుగుతావో, నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు గొప్ప విడుదల దయచేస్తాడు. ఒకవేళ ఇంకా కట్టబడినటువంటి బంధకములలో ఉన్నావేమో, నీ కుటుంబం ఉన్నదేమో, నీ బిడ్డలు ఉన్నారేమో,
ఎప్పుడైతే నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెడతావో ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప విడుదల దయచేస్తాను. నీ కుటుంబంలో విడుదల దయచేస్తాను. నీ హృదయంలో నెమ్మది శాంతిని దయచేస్తాను. అలాంటి కృప పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు తండ్రి. నిజమే, ఎన్నో మార్లు నాయన మీ కార్యములను మేము మర్చిపోయి మిమ్మలను ఎదిరించే వారముగా తండ్రి, త్వరగా మర్చిపోయే వారముగా, కృతజ్ఞత లేని వారముగా ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించండి. వాక్యం ఉన్న ప్రియులందరినీ మీరు దర్శించండి. ఒక్కొక్కరితో హృదయములతో మీరు మాట్లాడండి, ఉజ్జీవింప చేయండి, లేవనెత్తండి. మొదటి ప్రార్థనాత్మను దయచేయండి. మీ చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించి ఈ చిన్న వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావమును తెచ్చుకొని మనం క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడం వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.